సమాధానం కొరకు కూర్చున్నప్పుడు నీ మనస్సు శూన్యముగా ఉండాలి, ఖాళీగా ఉండాలి. హల్లెలూయా. ఈ మాట చాలా ముఖ్యం. దేవుడిని ఒక విషయం అడిగేటప్పుడు నీ మనస్సు ఖాళీగా ఉండాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు నేను వచ్చి అంటాను, అమ్మా నీ కూతుర్ని పలానోడికి ఇచ్చి పెళ్లి చేయడం దేవుడు చిత్తం అమ్మా అని నేను వచ్చి చెప్పా. ఇప్పుడు నువ్వు ఇక ఆ సుబ్బడిని పెట్టుకొని, ప్రభువా ఆ సుబ్బడికి నా కూతుర్ని ఇవ్వటం చిత్తమా కాదా ప్రభువా అంటే ఆ సుబ్బడే కనపడతాడు కళ్ళలో. దేవుడు నాకు చూపించాడు, దేవుడి చిత్తం. భక్తిని ఇలాగా కిందకి దిగజార్చేశారు చాలామంది. పిట్ట కళలకి, బుడ్డి దర్శనాలకి భక్తి స్థాయిని తగ్గించి పారేసేసుకొని ఇదే దేవుడి చిత్తం అంట మొదలుపెట్టేసారు. దాని నుంచి మీరందరూ విడుదల పొందుదురుగాక. శూన్యముగా ఉండాలి. ఈ హృదయం అంతా కూడా శూన్యముగా ఉండి దేవుడిని అడిగితే దేవుడు బయలుపరుస్తారు. హల్లెలూయా. అబ్రహాము చేసిన పని అదే. శూన్యముగా ఉన్నాడు, ఖాళీగా కూర్చున్నాడు. నీ ఇష్టం, తూర్పు, పడవర, ఉత్తరం, దక్షిణం ఏటైనా దేవుడే ఆప్షన్ ఇచ్చాడు. హై అబ్రహామా నువ్వేం కోరుకుంటా కోరుకో, నీ ఇష్టం అని దేవుడే ఆఫర్ ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించకుండా అబ్రహాము వలె దేవుని దగ్గర కూర్చోండి. ఆమేన్, ఆమేన్. అందరూ మన ప్రక్కన ఉండటము దేవుని చిత్తము కాదు. విశ్వాసులు ఉండటం దేవుని చిత్తం కాదు. ఏం అర్థమవుతుందా? సేవకులు వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళటమే సంఘానికి మంచిది. ఎందుకంటే ఆ స్థలములో దేవుడు విధేయులకు వారిని తీసుకురాబోతున్నాడు, విశ్వాసముగా బ్రతికే వాళ్ళని తేబోతున్నాడు, పరిశుద్ధంగా అంతకంటే పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళని తేబోతున్నాడు. హల్లెలూయా. అందుకని మనం అందరం కూడా ఈరోజు నుంచి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించొద్దు. దేవుని దగ్గర కూర్చోండి. దేవుడే మనకు గొప్పవారిని, గొప్ప వాటిని, గొప్ప దీవెనలను ఇస్తారు. ఆమేన్.